అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇష్టమైన వాటి కోసం మనం ఒక్కొక్కసారి మారం చేస్తూ ఉంటాం. మనకిష్టమైన వాళ్ళు మారం చేస్తే వాళ్ళని గారం చేస్తాం. మనకైనా వాళ్ళకైనా మనకి కోరుకున్నది జరిగినా మనం కోరుకున్నది మన దగ్గరికి వచ్చినా ఎంత సంతోషంగా ఉంటుందో కదా. అలా ఎప్పుడు మనం కోరుకున్నది మన దగ్గరికి రావాలని, మనం అనుకున్న ప్రతి పని సక్సెస్ అవ్వాలని, మనకి ఏం కావాలన్నా అది మనకు అందుబాటులో ఉండాలని, మనకి వేసే ఆకలిని తృప్తిగా తీర్చాలని అనుకునే ఏకైక వ్యక్తి మన జీవితంలో అందరికీ అమ్మ మాత్రమే. ఆ అమ్మ నేర్పించిన, ఆ అమ్మ చేతితో చేసిన ఒక మంచి రుచికరమైన వంట ఈరోజు మీ అందరు చూపించడానికి మా అమ్మ చేతి వంట సిద్ధంగా ఉంది. ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ యమ్మీ టేస్టీ రెసిపీ చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. సో ఏంటి, సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ స్పెషల్ అమ్మ చేతి వంటలో మంచి మంచి రెసిపీస్ రావాలి. ఎప్పుడు వస్తాయి? చేద్దాం ప్రవీణ, ఇవాళ చేద్దాం. మీరు ఎప్పుడు నేను అడగకుండా చేస్తారు. మళ్ళీ మీ మనసు నా మనసు ఒకటే థింకింగ్ కదా, అందువల్ల. అబ్బా అవునా? ఈరోజు సమ్మర్ స్పెషల్స్ చేస్తున్నారా? కొన్ని అదనమాట సంగతి. ఎందుకో మామూలుగా సమ్మర్ అంటే మనకి ఎప్పుడు సమ్మర్, ఎప్పుడు వింటర్, ఎప్పుడు రెయిన్ తెలియకుండానే మన అన్ని సీజన్లు ఒకటే దానిలో చూస్తూ వస్తున్నాం. బట్ ఇప్పుడు మాత్రం ఎండలు బాబోయ్, ఈసారి ఎండలు మామూలుగా కాదు. సో ఇంత ఎండల్లో మనకి చక్కగా హాయిగా తినాలనిపించే రెసిపీస్ అమ్మ చేతి వంటలు మీకోసం చేస్తూ ఉంటాం చక్కగా. అలా అని మా చికెన్ అయితే వదలం. సో అది ఈరోజు ఏం చేస్తున్నారు? ఈరోజు వాల్నట్స్ పెరుగు టోస్ట్. వాల్నట్స్ పెరుగు టోస్ట్ సమ్మర్ రెసిపీసే కదా. అంతే మరి. వాల్నట్స్ హెల్దీ, పెరుగు హాయి. వాల్నట్స్ పెరుగు టోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. వాల్నట్స్ పెరుగు టోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్పెషల్ బ్రెడ్, నానబెట్టిన కుబానీ ముక్కలు, ఉప్పు, వెన్న, వడకట్టిన పెరుగు, మిరియాల పొడి, నానబెట్టిన అంజీర్ ముక్కలు, వాల్నట్ ముక్కలు, గుమ్మడికాయ గింజలు అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు ఏం చేయాలో చెప్తే టక చేసేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఈ బ్రెడ్ ఏమో మనకి లోకల్ హైదరాబాద్ లో దొరుకుతుంది అనమాట. జనరలీ ఫంక్షన్స్ లో, మళ్ళీ ముస్లిమ్స్ మ్యారేజెస్ లో పెడుతూ ఉంటారు. సో నార్మల్ బ్రెడ్ కాకుండా దీంట్లో చేద్దామని టోస్ట్ అని అనుకున్నాను. ఇది దొరకకపోతే నార్మల్ బ్రౌన్ బ్రెడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకా అవి అంజీర్ మీరు ముందే నానబెట్టిన అంజీరు, మళ్ళీ అలాగే బాని కూడా నానబెట్టుకున్నాను. వాల్నట్స్ ఏమో ముక్కలు చేసుకున్నాను. ఓకే డన్. ప్యాన్ పెట్టేసుకొని కొన్ని వేయించుకుందాం అనమాట. అలానే కొంచెం బటర్ వేద్దాం. ఓకే, బటర్ కొంచెం. సో దీంట్లో మనం వాల్నట్స్ టోస్ట్ కాబట్టి కాస్త వాల్నట్స్ మనం ఫ్రై చేద్దాం బటర్లో. ఓకే. అలాగే ఈ గుమ్మడి గింజలు. వాల్నట్స్ కాస్త చేదుగా ఉంటుంది, జనరలీ ఎక్కువ వాడతాను నేను. కొద్దిగా ఇది మనకి చేదు తగ్గాలంటే కాస్త నెయ్యితో కానీ బటర్తో కానీ కొద్దిగా టోస్ట్ చేసుకుంటే ఆ చేదు అన్నది మనకి అనిపించదు, బాగుంటుంది అప్పుడు. ఓకే. గుమ్మడి గింజలు కొద్దిగా అలా స్ప్లిటర్ అవుతే మనకి అప్పుడు కాస్త వేగినాయి అని అనుకోవచ్చు. అవును. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేద్దాం ప్రవీణ. ఓకే. చక్కగా కొద్దిగా మంచి వాసన. ఇంకా ఏమైనా అదే ప్యాన్లో మనం ఈ నానపెట్టి కట్ చేసిన అంజీర్ ముక్కలు, అలాగే కుబానీ ముక్కలు. ఇవి డ్రై ప్లమ్ ఉంటుంది కదా, దాన్ని కుబానీ అంటారు. సేమ్ అంజీర్ లానే, కాకపోతే అంజీర్కి మధ్యలో హోల్ ఉంటుంది. వీటికేమో ఆరెంజ్ కలర్లో సొనాలో ఎండబెట్టేస్తే ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట. కుర్బానీ అంటారు. డ్రై ప్లమ్. దీంతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఒకరోజు వాల్నట్స్తో ఇంకొక రోజు డ్రై ఫ్రూట్స్ కలిపి ఇదే మెథడ్లో చేయాలి. కానీ అన్ని కలిపి చేసే కన్నా ఇలా కొన్ని స్పెషల్గా రెసిపీస్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది డ్రై ఫ్రూట్స్కి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రెసిపీ అంటే టేస్ట్ అన్నో డిఫర్ అవుతుంది.
దీన్ని కూడా ఇప్పుడు ఇదే మిక్సింగ్ బౌల్లో వేసేయండి. స్టవ్ అలాగే ఉండాలి ప్రవీణ. చాలా చాలు. ఇది కొద్దిగా ఆరాలి. అలాగే ఇది కూడా కాస్త కాల్చుకుందాం బటర్ వేసేసి. సో దీని మీద చక్కగా బటర్ వేసాము. చాలా ఆఫ్ చేసేయండి ప్రవీణ. ఓకే, స్టవ్ ఆఫ్ వేస్తున్నాను. దీన్ని కాస్త కూల్ చేసుకుందాం అన్నమాట. కాస్త కూల్ అవ్వాలి అది. ఈ లోపల ఈ ఫిల్లింగ్లో వడకట్టిన పెరుగుని కాస్త ఒక బట్టలో లేకపోతే ఒక ఫిల్టర్లో వేసేసి ఒక 2 hours అలా పెట్టేస్తే వాటర్ అంతా దిగిపోతుంది. అంకర్డ్ అంతేనే. కాస్త గట్టి పెరుగు ఉండాలన్నమాట. ఒక స్పూన్ ఇవ్వండి. మీకు అది అట్లా పెరుగు గట్టిగా అవ్వలేదు, మామూలుగా ఉంది అంటే మీరు ఒక మంచి తెల్లది ఏదో ఒక క్లాత్, వాటర్ దిగే క్లాత్ తీసుకొని కట్టేసి అలా ఉంచేస్తే గట్టిగా ఇలా, దాన్ని హంకడ్ అంట. చాలా స్వీట్స్లో చాలా రెసిపీస్లో వాడతారా, అలా తయారు చేసిన దాన్ని అలా వేసుకుంటే సరిపోద్ది. ఈవెన్ శాండ్విచెస్లో కూడా మయోనీస్ బదులుగా పెరిగే వాడతాం ప్రవీణ. అవును. సో దీనికి సరిపడా ఉప్పు అలాగే దీనికి కొద్దిగా ఇవన్నీ మనకి కట్టామిటా టేస్ట్ ఉంటాయి. అంజీర్ ముక్కలు మళ్ళీ కుబానీ ముక్కల్లో కదా, కాస్త మన కారం అనేది మిరియాల పౌడర్లోనే కొద్దిగా ఇది ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు టాపింగ్ రెడీ అయిపోయింది అన్నమాట. సో మనం ఇందాక కాల్చుకున్న బ్రెడ్ మీద దీన్ని అప్లై చేసుకోవడం అంతే. సో బ్రెడ్ శాండ్విచ్ లాగా కూడా ఈ ఫిల్లింగ్ వాడవచ్చు అనమాట. రోటీస్ మధ్య వేసేసి రోల్ చేసుకోవచ్చు. ఈ ఫిల్లింగ్ ఇలా కూడా సర్వ్ చేద్దాం. ఒక చాపింగ్ బోర్డ్ పెట్టుకుంటాను, కొద్దిగా ఈజీగా ఉంటుంది కదా. సో ముందే కొద్దిగా కట్ చేసుకో, అంటే మనకు మార్క్స్ ఉంటాయి కదా ప్రవీణ దీంట్లో. దీన్ని 4 ముక్కలుగా చేద్దాం. కాస్త వేడి చేసే వల్ల సాఫ్ట్ అయిపోయింది. అవును. ఓకే. సో మనకి జనరస్గా అంటే ఎంత కావాలో, ఎక్కువ కావాలో తక్కువ కావాలా అలా నచ్చినట్టుగా పెట్టుకో. అలా మనం వేయించిన కొద్దిగా బ్రెడ్ మీద అది అలా గార్నిష్ లాగా, అంటే ఒక్కొక్క స్పూన్ ఎంత పడుతుందో ముక్కకి అంత పెట్టేసుకుంటే. సో ముందుగానే మనం బ్రెడ్ టోస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం స్టవ్లో వేయించాల్సిన అవసరం లేదన్నమాట. అందుకే ముందుగానే మనం చేసుకోవాలి. అంతే ప్రవీణ గారు, ఇందాక మీరు అడిగినట్టుగా సమ్మర్ రెసిపీ అనొచ్చు. చాలా ఫాస్ట్గా, పెరుగు కూడా ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే. సో ప్రవీణ గారు, వాల్నట్ పెరుగు టోస్ట్ రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. పుల్లగా, తీయగా, కారంగా బ్రెడ్ కాంబినేషన్ అదిరిపోయింది. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అబ్బా ఎలా చేస్తారో, ఎలా ఉందో ఇది అని తింటుంటాము. మన చేత మనం తయారు చేసుకొని తింటే ఇంత ఈజీయా, ఇంతేనా అనిపిస్తుంది. బట్ ఈ రెసిపీని మీరు వినటం కన్నా చూడటం కన్నా చేసుకొని తింటేనే దీని విలువ తెలుస్తుంది. డెఫినెట్గా చెప్తున్నా. నేను కూడా చేసినప్పుడు సింపుల్గా ఉంది కదా, ఇది చాలా ఈజీ కదా అనుకున్నాను. బట్ టేస్ట్ చూశాక అదిరిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. వాల్నట్స్ పెరుగు టోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్పెషల్ బ్రెడ్, నానబెట్టిన కుబానీ ముక్కలు, ఉప్పు, వెన్న, వడకట్టిన పెరుగు, మిరియాల పొడి, నానబెట్టిన అంజీర్ ముక్కలు, వాల్నట్ ముక్కలు, గుమ్మడికాయ గింజలు. వాల్నట్స్ పెరుగు టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. కొంచెం బటర్ వేసి వేడెక్కిన తర్వాత అందులో వాల్నట్స్ వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత గుమ్మడి గింజలు కూడా వేసి బాగా వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నానబెట్టిన కుబానీ ముక్క వేసి కొద్దిగా కలిపిన తర్వాత దానిలోనే ముందుగా మన నానబెట్టి ముక్కల్లా కట్ చేసుకున్న అంజీర్ ముక్కలు వేసుకోవాలి. రెండు కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మనం తీసుకున్న బ్రెడ్ ని రెండు వైపులా కొద్దిగా బటర్ వేసి వేయించుకొని ఒక ప్లేట్ లోకి
తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న మిక్సింగ్ బౌల్ ఆ మిశ్రమంలో వడకట్టిన పెరుగు వేసి దాని మీద సరిపడంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించిన బ్రెడ్ ని ఒక ప్లేట్ లోకి తీసి చాపింగ్ బోర్డ్ మీద 4 ముక్కల్లాగా కట్ చేసుకొని ప్రతి బ్రెడ్ ముక్క పైన ఈ మిశ్రమాన్ని పెట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వాల్నట్ పెరుగు టోస్ట్ రెడీ. వనమాల గారు మీరు అస్సలు సింపుల్ కాదు. సింపుల్ గా వంట చూపించినట్టున్నా కూడా టేస్ట్ లో ఎక్కడో వేరే లెవెల్లో ఉంటాయి. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ప్రవీణ గారు. సో చూసారు కదా వాల్నట్స్ పెరుగు టోస్ట్ ఎలా తయారు చేసామో, చాలా చాలా టేస్టీగా, చాలా వెరైటీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.